ఇక అనుకున్నట్టే జరుగుతున్నది. అడ్డగోలు హామీలతో అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజలను పూర్తిగా దగా చేశాడు. గ్యారంటీలు హామీలు అమలు చేయకుండా కుట్ర చేస్తున్న రేవంత్ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసేందుకు కుట్ర చేస్తున్నాడు. 100% హామీల అమలు తన వల్ల కాదంటూ నయారాగం అందుకున్నాడు. ప్రభుత్వ పరిధిలో ఉన్నవి చేస్తానంటూ నయా డ్రామా మొదలుపెట్టి ప్రజలను మరోమారు మోసం చేసే పన్నాగం అమలు చేస్తున్నారు. 24 క్రాఫ్ట్ అభినందన సభలో రేవంత్ ఈ మేరకు కొత్త కుట్రను షురూ చేశాడు. తీరుస్తాను నేను చెప్పను, ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. 100% తీరుస్తాను నేను చెప్పను, ఎందుకంటే నేనేం దేవుడిని కాదు, మానవుడినే. తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇక అనుకున్నట్టే జరుగుతున్నది. అడ్డగోలు హామీలతో అడ్డదారిలో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజలను పూర్తిగా దగా చేశాడు. గ్యారంటీలు హామీలు అమలు చేయకుండా కుట్ర చేస్తున్నారు రేవంత్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. 100% హామీల అమలు తన వల్ల కాదంటూ నయారాగం అందుకున్నారు రేవంత్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రదీప్? ఈ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమావేశంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం నా తరం కాదు, నేనేమి దేవుని కాదు, ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మాత్రమే అమలు చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అవుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల పోటీ చేసిన సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలేవి ఇప్పటి వరకు అమలు కానటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు 420 హామీలు అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కానటువంటి నేపథ్యం ఉంది. 2 ఏళ్లు కావస్తా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ప్రజలంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేద్దామని భావించినప్పటికీ తన నోటి నుంచి ఉన్న వాస్తవాలు అయితే పలికారు. దీంతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు కావాలనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి సభలు పెట్టిన ప్రతిసారి వివాదాస్పదం అవుతూ వస్తా ఉన్నాయి. గతంలో అయితే కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం కూలేది లేదు, గెలిస్తే మాత్రం వచ్చేదేమీ లేదంటూ చెప్పినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యే. రేవంత్ రెడ్డి సభ పెట్టి ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడించారన్నటువంటి చర్చ కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అటు ఉద్యోగుల సభలో కూడా రేవంత్ రెడ్డి నోటుకొచ్చిన విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాలో పైసలు అయితే లేవు, అప్పు పుట్టడం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం కూడా ఉంది. అది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఢిల్లీలో ఎవరు రానివ్వడం లేదు, చెప్పులెత్తపోయే దొంగలా చూస్తారన్నటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. పెద్ద ఎత్తున ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సభలో పాల్గొన్న సందర్భంలో ఏ రకంగా మాట్లాడాలి, ఏది మాట్లాడితే లాభం చేకూరుతుంది, ప్రజలను కన్విన్స్ చేయాలంటే ఏ రకంగా మాట్లాడాలనేది మాట్లాడడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు, ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి చేస్తానని చెప్పడం కూడా కొంత కాంగ్రెస్ కు డ్యామేజ్ అవుతుందన్నటువంటి చర్చ అయితే కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టాలని భావించి 6 రోజుల పాటు షెడ్యూల్ ఇచ్చారు. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి అభినందన సభలో పాల్గొన్నారు. మరొక 6 రోజుల పాటు డివిజన్ల వారీగా ఆయన సభలో రోజు 7 గంటలకు 8 గంటలకు రాత్రి సభలలో పాల్గొనున్నారు. 31 నుంచి ఆ షెడ్యూల్ అయితే విడుదల చేసి ఉన్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కేబినెట్ అంతా జూబ్లీహిల్స్ పైన ఫోకస్ పెట్టింది. ఎందుకంటే పరిస్థితులు అక్కడ బాగోలేవు. జూబ్లీహిల్స్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతుంది. అది అధిష్టానం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలుచుకొని రండి, బీఆర్ ఎన్నికల్లో మీరు అవసరం లేదని చెప్పి స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ లో కూడా వారిని ఎవరిని చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు లాభం కంటే ఆయన వ్యాఖ్యలతో నష్టమే చేస్తున్నటువంటి వాదన సొంత పార్టీలో వ్యక్తమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.